ఏమంటదంటే ఓ మేన బాబా నన్ను తీసుకొచ్చినాను 7 వీళ్ళు కొట్టి నన్ను తీసుకొచ్చానని చెప్పాల పాడుతుంది వీళ్ళకంట పోయి పిల్లలు దేవుడు నా తమ్మి ఒక్క మాట పావుగా చెప్పకపోతే 20 లక్షలు ఖర్చు పెడుతుంటే అయ్యా రేపటికి పెద్దమంది అయ్యా అయ్యా నా అయ్యా 10 రూపాయల మిక్కి తీసుకుంటావు అయ్యా ఎంత పని చేసి నా కొడుక నా తమ్ముడు ఎవరయ్యా మీరు తురుకొల్లు ఏమైంది వీళ్ళకు సాయంత్రం మా అన్నగారు 7 గంటలకు డ్యూటీకి పోయినా చెప్పి పొద్దున 7 అవుతుంది మేము పోతామని చెప్పి మేము 7 కూడా పోయినాం పోయే వరకల్లా మీరు ఆయన వండుకుని చెప్పి కొడుతుండే చెరువు వచ్చింది చెప్పి చూసుకునే వాళ్ళు నోట గుర్తుపెట్టిరు కళ్ళు పచ్చబట్టే మరణమైన చెప్పి 7 మాడిపోకలు ఇస్తాం అయితే వీళ్ళు తమ్ముతో రావాలి పిల్లకి విమానంతో రావాలి మరి రావడంగా వారి పాము కలిసి చచ్చిర్రు పాము కలిసి చచ్చిన వాళ్ళు మళ్ళీ ఏడికి ఎన్ని 6 గంటలు అవుతుందా లక్కమాయి 3 నెలలు ఇంకా పిల్లలు కాలే ఇది చచ్చిపోయి 6 గంటలు అవుతుంది 6 గంటలు అయితే మళ్ళీ 24 గంటలు దాటద్దు ఆ లోపలికి రావడం కానీ చచ్చిన పీరుకు మరి నడి ఎట్టుకే వారి సొడి పట్టుకొని రావడంగా జీవి ఉంటుందట నా గురువు చెప్పిండు ఈ పీట తీస్తే 7 పీరులా నేను సత్యవల్ల లేపుతా మరి అక్కడ 7 పొక్కలు ఉంటాయి 7 పొక్కల్లా 7 కోడి పిల్ల మాత్రం పెట్టుంది అని చెప్పి రావడం వారి సాయం దేవుడు పుట్టు మనకి ఆనందలికి గురి పెరుగులేరా రామా కళ్ళ కలిగేతో అపురం మీద మరి సంకుల పిల్లగానే కళ్ళ కలిగ తండ్రి కలిగేదా సత్తున వాళ్ళ లేపినంటే నాయన కళ్ళ కలిగేదా పాలన లేదయ్యో
నీకు ఎండి నా బంగారు కానీ ఎక్కడ గుర్రాలు 7 రాజ్యాలు అదొక టోపిస్తా. బిడ్డ నీ ఎండతో బంగారం వద్దు, నీ టోపెత్తు, నీ శర్మానద్దు, మళ్ళీ గమనంగా వారి మీ ఊరే రాదు, తుపాకి తుంట నాకేం అవసరం లేదు. మళ్ళీ గమనంగా వారి నీ ఎండి బంగారం నాకేం అవసరం లేదు. నీ రాజు గారు ఏం పేరు? రాజు పేరు నరభూపతి మహారాజు. మళ్ళీ గమనంగా సచివాలయం లేపింది కాబట్టి మీ రాజుతోనే రావడం కానీ రాజుతో మాట్లాడించేందుకు మీ వద్దు. అయితే కసిరికాడి దొరకపోదాం అంటున్నా. కసిరికాడికి మీ రాజుల కసిరికాడికి నన్ను దొరకపోవాలి. అయ్యో ఒక్క మాట, కసిరికాడికి దొరకపోవాలంటే మా వల్ల కాదు. కానీ మరి రాజుల కసిరికాడ కత్తెర తర్వాత కట్ అంటది, ఈగత్త ఈగరు కడిగేస్తుంది, దోమత్త దోమ కడిగేస్తుంది. మరి అందుకోరకని ఒక మాట, నువ్వు ఆడదాకా అయినా కత్తెర తర్వాత ఆడు నీ వంతు, రాజుతో మెప్పించే వంతు మా వంతు. కత్తెర తర్వాత ఆడేందుకు నా వంతు, రాజుతో మెప్పించేందుకు నీ వంతు. అని మరి ఆడికి అని మరి రాజుల కసిరికాడికి మరి సైవాదేవుడా ఊరు ఎక్కడ, పల్లె ఎక్కడ, రాజ్యం ఎక్కడ, దేశం ఎక్కడ వారి నడుము రాకుండా పొరుగుకోకుండా తిరుగులు గడుకోలేటం శివల కాలేటం ఎవరు ఏ పిల్లలా అయ్యో రాజా, మరి మన ఊరికి చేయాలి పొరవరకు పోకుండా పొరవరకు చేయాలి మన నువ్వు రాకుండా. మరి కత్తెర కాడ మేము నన్ను కావలి పెట్టిన మళ్ళీ పొరుగులు కోరుకొని వచ్చారు. అత్త రాజా ఒక మాట, నిన్న పొద్దుకి మా 7 అన్నగాళ్ళు దర్వాజా డ్యూటీ చేస్తున్నారు. పొద్దుగల మేము చేస్తామని 10 వరకల్లా 7 అన్నగాళ్ళు చచ్చిపోయి, చచ్చిపోతే వాళ్ళని పొందబెడతామని తెచ్చుకుని పోగా ఎదురుగా దేవుని లెక్క వచ్చి సచ్చిన వాళ్ళని లేపిండు. సచ్చిన వాళ్ళని లేపిండు కాబట్టి నేను చూపిస్తామని వీడి దగ్గర వచ్చాను తప్ప వాని ఊరి పేరు అడగలే, పల్లె పేరు అడగలే, పట్టణం పేరు అడగలే. నువ్వు అడుగు. నా పేరు నీకు అందరయ్యా. నీ పేరు నాకు అందకపోతే మా కుర్చీ మీద వేసుకుంటా. నా పేరు చెప్తాను జాగ్రత్త. నా పేరు షేక్ సయ్యద్ ఎందుకని అని పేరు చెప్పాను ఒక మాట. ఇంటికి ముసలి మీరంటే వారి రారా వాడి కాదు